केयूराणि न भूषयन्ति पुरुषम् हारा न चन्द्रोज्ज्वलाः न स्नानं न विलेपनं न कुसुमम् नालङ्कृता मूर्ध्निजाः वाण्येका समलं करोति पुरुषम् या संस्कृता धार्यते क्षीयन्ते खलु भूषणादि सततम् वाग्भूषणं भूषणम्। यो मामजमनादिं च वेत्ति लोकमहेश्वरम् असम्मूढः समर्थ्येषु సర్వపాపైః ప్రముచ్యతే. సమస్త ప్రాణికోట్లలోనూ మానవుడు గొప్పవాడు. ఆ మానవులలో జ్ఞానవంతుడు ఇంకా గొప్పవాడు. భగవత్తత్వం తెలుసుకున్నటువంటి వాడు ఇంకా అందరికంటే ఇంకా గొప్పవాడు. అటువంటి భగవత్తత్వమును విజ్ఞానం వలన అంతని జన్మల నుండి వచ్చినటువంటి పాపాలన్నీ కూడా పోతాయి. ఎవరికైతే భగవత్తత్వము అనేటువంటి విజ్ఞానం ఉంటుందో ఆ విజ్ఞానం వలన జన్మ జన్మల నుండి వచ్చినటువంటి పాపాలన్నీ పోతాయట. ప్రపంచంలో కనిపించే వస్తువులన్నీ నశించిపోతాయి, కానీ భగవంతుడు మాత్రం శాశ్వతం. కనుక జీవులన్నీ శాశ్వతమైన భగవంతుడిని ఆశ్రయించాలి. భగవంతుడు సర్వలోక మహేశ్వరుడు, జగన్నియంత, మాయను ఆడిస్తాడు. మనమందరం కూడా మాయలో ఆడుతున్నాం, మాయ చేత ఆడింపబడుతున్నాము. ఈ మాయని ఆయన ఆడిస్తాడు. మిగిలిన వాళ్ళందరూ మాయ అధీనంలో ఉంటారు. ఎవరైతే ఇటువంటి భగవత్ తత్వం తెలుసుకుని కనిపించే వస్తువులేంది విరక్తిని కలిగి ఉంటారో, అంధకారాన్ని విడిచిపెడతారో, అటువంటి వాళ్ళు తప్పకుండా భగవంతుడి యొక్క దర్శనం చేసుకోగలుగుతారు. మనుషులు ఎంత బలవంతుడైనా ధనవంతుడైనా అంత మాత్రం చేత వాడు గొప్పవాళ్ళు కాదు కదా. ఎందుకంటే అతడు మాయకు లోబడే ఉన్నాడు. అందువల్లే ఈ ధనం నాది, ఈ గొప్పతనం నాది, ఇవన్నీ నావి, ఇది నేనే చేశాను అనేటువంటి ఒక అహంకారం, ఒక భావంతో ఉంటూ ఉంటారు. ఆ విధంగా నావి అని అనుకుంటూ ఉండేవాడు మాయలో ఉన్నాడనే కదా అర్థం. అటువంటి మాయకు లోబడిన ఎంత గొప్పవాడైనా అల్పుడే. వాడు ఎంత ధనం ఉన్నా, ఎంత దర్పం ఉన్నా, ఎంత అధికారం ఉన్నా, ఎంత గొప్ప ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్నప్పటికీ ఈ మాయలో ఉన్నప్పుడు వాడు ఎంత గొప్పవాడైనా అల్పుడితో సమానమే. భగవానుని యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకున్నవాడు మాత్రమే గొప్పవాడు. కాబట్టి మిగిలిన ప్రాపంచిక యోగ్యతలు ఎన్ని ఉన్నా, అసలు లేకపోయినా దైవత్వం విజ్ఞానాన్ని మాత్రం తప్పక కలిగి ఉండాలి. ఇంకా జీవులు అనేక జన్మల నుండి పాపాలు మోసుకొస్తున్నారు. ఆ పాపాలన్నీ ఎలా నశిస్తాయి, ఏ ఉపాయంతో తొలగిపోతాయి అంటే, ఎంతటి పాప సంచయనమైన జ్ఞానం కూడా అగ్ని దహించుకుపోతుంది. ఎంతటి పాప సంచయమైన అయినా కూడా జ్ఞానము అనేటువంటి అగ్నిలో దహించుకుపోతుంది అని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నాడు. జై గురుదత్త.